హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. జింబాబ్వే వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య మ్యాచ్లో మొత్తానికి సౌత్ ఆఫ్రికా 5 వికెట్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించడం వల్ల మొత్తానికి అగ్రస్థానంతోనే ముగించాల్సి వచ్చింది. సో ఇప్పుడు సెమీఫైనల్స్ న్యూజిలాండ్తో వాళ్ళు ఎదుర్కోవాల్సి ఉంది. అదేవిధంగా టీమిండియా కూడా గెలిచింది కాబట్టి టీమిండియా ఇంగ్లాండ్తో తలపడాల్సి ఉంది. 4th రోజు ఫస్ట్ సెమీఫైనల్, 5th రోజు సెకండ్ సెమీఫైనల్ అయితే ఉండబోతుంది కాబట్టి 4th రోజు కోల్కతా వేదికగా, 5th రోజు ముంబై వేదికగా ఉండబోతుంది కాబట్టి సో మరి మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనే వివరాలకు వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వివర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ అయితే ఎంచుకుంది సౌత్ ఆఫ్రికా. అయితే మరోమణి కానీ బెనిత్ కానీ ఈసారి విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. బెనిత్ 15 రన్స్ చేశాడు అండ్ ఇద్దరి దగ్గర నుంచే మంచి నాక్స్ అయితే కనబడుతున్నాయి. మిగతా వాళ్ళంతా తలా ఇంత చేయి వేసి రన్స్ అయితే స్కోర్ చేశారు కాబట్టి పార్ట్నర్షిప్ కూడా చాలా మంచిగా రావడం జరిగింది ఇనీషియల్ స్టేజ్లో. దానివల్ల 150+ రన్స్ అయితే స్కోర్ చేయగలిగింది అండ్ 73 రన్స్ రజా చేయగా లిండర్ 29 రన్స్ అయితే స్కోర్ చేశాడు. వీళ్ళు మినహాయిస్తే ఎవరు కూడా అంతగా ఆకట్టుకోలేదని చెప్పుకోవచ్చు. జింబాబ్వే దగ్గర నుంచి బాష్ 2 వికెట్లు తీసుకోగా అండ్ మపాక 2 వికెట్లు తీసుకున్నాడు. జార్జ్లిన్ 1 వికెట్, ఎంగిడి కూడా 1 వికెట్ అయితే తీసుకోవడం విశేషం. అనంతరం లక్ష్య ఛేదనను ఆరంభించిన సౌత్ ఆఫ్రికాకి మాత్రం ఆదిలోనే ఓపెనర్స్ ఇద్దరు వెళ్ళిపోవడం జరిగింది. డికాక్ ఫెయిల్ అయ్యాడు, ఐడెన్ మార్క్రమ్ కూడా ఫెయిల్ అయ్యాడు. ఈ క్రమంలో రాయల్ రికిల్టన్ అదేవిధంగా బ్రెవిస్ ఇద్దరు మంచి పార్ట్నర్షిప్ అయితే నిర్మించడం జరిగింది. ఎక్కడ కూడా ఛాన్స్ అనేవి కల్పించలేదని చెప్పుకోవచ్చు జింబాబ్వేకి. అయితే 39 రన్స్ వేసి రికిల్టన్ అవుట్ అయిన తర్వాత హాఫ్ సెంచరీకి చేరువగా వెళ్తున్న టైంలో బ్రెవిస్ కూడా 40+ రన్స్ అయితే చేసి తను కూడా అవుట్ అయ్యాడు. అయితే లాస్ట్లో డేవిడ్ మిల్లర్ అదేవిధంగా డేవిడ్ మిల్లర్తో పాటు క్రిస్టియన్ స్టాప్స్ 22-21 రన్స్ అయితే చేసి స్మాల్ క్యామియోస్ అయితే ఆడి 17.5 అవర్స్లో సౌత్ ఆఫ్రికాకి మొత్తానికి విజయాన్ని కట్టబెట్టారని చెప్పుకోవచ్చు. ఇక మ్యాచ్ ఓడిపోయినప్పటికీ సికిందర్ రాజా విత్ ద బాల్ కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే రాబట్టాడు. 3 వికెట్స్ అయితే తీసుకున్నాడు. ముదరవాణి కూడా 1 వికెట్ తీసుకోవడం విశేషం. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే మ్యాచ్ ఓడిపోయినప్పటికీ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ సికిందర్ రాజాకే వరించడం విశేషం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.